ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ ఛానల్లో జున్ను పాలుతో జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పాలు, ఒక కప్పు జున్ను పాలను తీసుకోండి. ఒక కప్పు జున్ను పాలలో మీరు ఒక 3 కప్స్ పచ్చి పాలని యాడ్ చేసుకోండి. ఈ కాంబినేషన్ వల్ల మీకు జున్ను చాలా సాఫ్ట్గా వస్తుంది. సో 3 కప్స్ మీరు పచ్చి పాలను యాడ్ చేసుకొని దానిలో ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను నేను. అలానే ఒక స్పూను నల్ల మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూను డ్రై జింజర్ అంటే సొంటి అంటాం కదా, సొంటి పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇవన్నీ తీసుకొని బాగా మిక్సీ పట్టి అందులో యాడ్ చేసుకోండి. అలానే నేను ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి సాఫ్ట్గా వస్తుంది జున్ను. సో ఇవన్నీ కూడా మీరు బాగా కలిసేలాగా పాలల్లో బాగా కలుపుకోండి. జున్ను పాలు ఒంటికి చాలా మంచిదండి. ఇయర్లో ఒకసారి అయినా సరే మీరు జున్నుని తీసుకునేలా చూడండి. దీంట్లో ఎన్నో యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో లేడీస్కి, పిల్లలకి డెఫినెట్గా ఎంతో మంచి హెల్త్ బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఈ రెసిపీని చూసి నేర్చుకుని ఇలాగ తయారు చేయండి. సో ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒక చిన్న గిన్నె పెట్టండి, స్టాండ్ లాగా, నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలను ఈ గిన్నెలోకి జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేసి మూత పెట్టి ఈ జున్ను పాలని ఒక 10 మినిట్స్ మీరు దీన్ని కుక్ చేసుకోండి. 10 to 15 మినిట్స్ పడుతుందండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నేను ఒక 7 మినిట్స్ అయిన తర్వాత నేను జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పి నేను మూత తీసి చూశాను. ఈ జున్ను ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చూడండి. చాలా వరకు అయితే ప్రిపేర్ అయిపోయింది జున్ను, కానీ కొంచెం చూడండి కొద్దిగా అంటుతుంది కదా, అంటే దాని అర్థం ఏంటంటే ఇంకొంచెం సేపు మనం కుక్ చేసుకోవాలి. సో ఇంకొక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కుక్ అవనిచ్చాము. కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మీరు మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చెక్ చేద్దాం. చూడండి ఎంతో మంచి మిరియాలు అన్నీ స్మెల్ చాలా బాగా వస్తుందండి. జున్ను అయితే జున్ను రెడీ. సో ఒకసారి నేను మీకు చూపించడం కోసం చెక్ చేస్తున్నాను. నైఫ్కి ఎక్కడా కూడా జున్ను అసలు కొంచెం కూడా అతుక్కోలేదు కదా. సో జున్ను రెడీ అయిపోయింది. మీరు వెంటనే జున్నుని ఆ గిన్నెలో నుంచి వేరు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం వెంటనే ప్లేట్లోకి తీసేసుకోకుండా కొద్దిసేపు చల్లారనిచ్చి తర్వాత మీరు ఫ్రిడ్జ్లో 6 to 7 అవర్స్ ఫ్రిడ్జ్లో రీఫ్రిజిరేట్ చేసుకున్నాను. ఇప్పుడు రీఫ్రిజిరేట్ చేసిన తర్వాత తీసిన జున్ను ఇది. ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి జున్నుని ఎట్లాగో మనము ట్రాన్స్ఫర్ చేయాలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఒక చిన్న స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా ఇట్లా సపరేట్ చేసుకుందాము. మీ గిన్నెలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ఎడ్జెస్ అన్నీ కూడా స్లోగా నైఫ్తో కానీ స్పూన్తో కానీ అలా సపరేట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు పైన ఒక గిన్నెను, ఒక ప్లేట్ని బోర్లించి అప్సైడ్ డౌన్ చేసి గిన్నె పైన స్లోగా అట్లా మీకు వీడియోలో చూపిస్తున్నా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల జున్ను ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈజీగా ప్లేట్లోకి చక్కగా ట్రాన్స్ఫర్ అవుతుంది. జున్ను అయితే రెడీ అయిపోయింది. ఎంతో యమీ హెల్దీ జున్ను ఈజ్ రెడీ. ఇప్పుడు మీరు ఒక పిజ్జా కట్టర్తో కానీ నైఫ్ని కానీ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఈ జున్నుని చక్కగా కట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇవి సర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మీరు కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ జున్ను హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఎన్నో యాంటీబయాటిక్స్ ఉంటాయి. లేడీస్కి అయితే చాలా మంచిదండి హెల్త్కి. ఇయర్లో ఒక్కసారైనా సరే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జున్నుని మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. జున్ను చాలా మంచిది హెల్త్కి, బోన్స్కి, అన్నిటికీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.